నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. సో, చాలామంది ఏంటంటే మనకి గురుగారు పర్యటనలు లేవు. మీరు హైదరాబాద్‌లోనే ఉన్నారు. మనం కొంచెం దూర ప్రాంతంలో ఉన్నామంటే, సో, తప్పకుండా ఎందుకంటే మనం జనవరి 25 నుంచి ఫిబ్రవరి 5 వరకు విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ ఈ 3 ప్లేసెస్‌కి రాబోతున్నాం మనము. సో, మీరు ఆ ఏరియాలో ఉన్నారు. గురుగారు మా జాతకం మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. మాకు ఏదైనా నేమ్ కరెక్షన్ చేయాలనుకుంటున్నాము. లేదనుకుంటే మేము ఏదైనా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నాము, ఏదైనా కంపెనీ స్టార్ట్ చేస్తున్నాము, దానికి ఏదైనా పేరు పెట్టాలనుకుంటున్నాము. లేదు అనుకుంటేనేమో మా పిల్లలకే చిన్న పిల్లలు మాకు ఇప్పుడు 1 ఇయర్ 2 ఇయర్స్ లేదని మాకు రీసెంట్లీ బాబు కానీ పాప కానీ పుట్టారు. వాళ్ళ పేరు ఏమైనా కరెక్షన్ చేస్తారా, వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇస్తారా, అలాంటిది ఏది తెలుసుకోవాలనుకున్నా సరే కానీ మీరు విజయవాడ అలాగే రాజమండ్రి, వైజాగ్ మనం అక్కడ పర్యటనలో రాబోతున్నాం. 25 తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, అక్కడ మీరు తెలుసుకోవాలి అనుకుంటే అపాయింట్మెంట్ ఫస్టే బుక్ చేసుకోండి. బుక్ చేసుకొని మీ పేరు, ఏ డేట్లు, ఎన్ని అపాయింట్మెంట్స్ అని మీరు చెప్పి డీటెయిల్స్ తెలుసుకుంటే తప్పకుండా అక్కడ మనం వచ్చినప్పుడు మీ టోటల్ డీటెయిల్స్ జాతకం చూసి రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. అలాగే లేదు గురుగారు ఏదైనా వస్తువులు మీ చేతితోటే మేము తీసుకోవాలనుకుంటున్నాం, పర్యటనకు వస్తున్నారు అనుకుంటే అలా కూడా మీరు బుక్ చేసుకోండి. మనం అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ అంటే మన పిలిమే కావచ్చు, జనధన ఆకర్షణ కిట్ కావచ్చు, లేదా బుధమణి సమేత లక్ష్మీ కుబేర యంత్రం, లేదా బుధమణి సమేత లక్ష్మీ గణపతి యంత్రం, అలాగే కాళమణి సమేత ధనరక్ష ధనప్రాప్తి గృహ రక్ష యంత్రం కానీ ఇలాంటి ఏదైనా ప్రోడక్ట్స్ అయినా బుక్ చేసుకొని మీరు తెప్పించుకోవచ్చు. లేదా అక్కడ వచ్చినప్పుడైనా ఇవ్వాలి అనుకుంటే మనం అక్కడికి వచ్చినప్పుడైనా ఇస్తాం. కాబట్టి పర్యటనలు రాబోతున్నాం. సో, అడ్వాన్స్గా బుకింగ్స్ చేసుకున్నట్టయితే అపాయింట్మెంట్స్ మీరు తప్పకుండా అక్కడ మీరు ఒక పర్టికులర్ టైంలో మనం చూసి టోటల్ డీటెయిల్స్ మీరు అనలైజ్ చేసి మీకు పర్ఫెక్ట్ ఈ 2025లో మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అపాయింట్మెంట్స్ కోసం ఆఫీస్కి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ అడ్వాన్స్లో బుక్ చేసుకోండి. సో, మొన్నటి నుంచి కూడా మనము పర్టికులర్ ఒక రాశి వారికి కొన్ని పర్టికులర్ పాయింట్స్ మనం తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రేజ్ అవుతున్నాయి అనేది వాళ్ళు తెలుసుకున్నట్టయితే జన్మజాతకం అంటే గోచారం కూడా చూడట్టు అనట్లేదు నేను. బట్ ఏంటంటే చాలామందికి పాపం ఇప్పుడు నాకు మేషరాశి, నాది మీనరాశి, ఇప్పుడు 7.5 శని వచ్చేసింది, నాకు శని ఇబ్బంది పెడతాడు అంటే వీళ్ళు భయపడుతున్నారు వీళ్ళు. అట్లేం ఉండదండి. శనిదేవుడు ఎప్పుడు గాని మన కర్మను బట్టే ఫలితాన్ని ఇస్తాడు తప్ప, ఆయన ఏదో వచ్చేసి మనల్ని ఇబ్బంది పెట్టేసి, మనల్ని బర్బాద్ చేసేటోడు కాదు. ఆయన ఏంటంటే గతంలో చేసిన మన పాపకర్మాలను బట్టి ఎంతవరకు దండన ఇవ్వాలి, ఎంతవరకు శిక్షించాలో ఆయన నిర్ణయించే ఇబ్బంది పెడతాడు తప్ప, నీ కర్మ బాగుంటే ఎవరిని ఎందుకు ఇబ్బంది పెడతాడు శనిదేవుడు? ఆయనకి ఇంకేం పని పాటలేదా? ఆయన వచ్చి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టేయటమే ఆయన పనా? అంతా యూట్యూబ్‌లో ఎట్లా చేసిర్రంటే ఆయనని ఏదో ఒక విలన్‌లాగా చేసేసారు. కానీ అట్లాంటి ఏమీ లేదు. ఆ తండ్రి యొక్క అనుగ్రహం ఉంది అంటేనే మీ లైఫ్‌లో ఆయుష్ ఇస్తాడు, ప్రాపర్టీ ఇస్తాడు, వాహనం ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు. మళ్ళీ నీకు లాభాన్ని ఇచ్చేది ఆయన్నే. వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతి ఇచ్చేది ఆయన్నే. నీ సంతానానికి అంతో ఇంతో నువ్వు ప్రాపర్టీ వదిలిపోయేది టట్టు చేసేది కూడా ఆయన్నే. మరి ఆయనతోటి ఎందుకు భయపడటం? ఏదైనా తప్పు చేస్తే భయపడు. జడ్జి ముందు ఎవరు భయపడతాడు? తప్పు చేసినోడు మాత్రమే, క్రిమినల్ మాత్రమే భయపడతాడు. మంచోడు జడ్జి ముందు పోనీకి భయపడటం ఎందుకు? అవసరం లేదు కదా! కాబట్టి ఆయనతోటి భయపడే అవసరమే లేదు. కాబట్టి ఇవాళ మనం తెలుసుకునేది ఏంటంటే మకర రాశి గురించి తెలుసుకుందాము. ఈ మకర రాశిలో కూడా ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏదో విదేశీయానం అనుకుంటారు. మనం అబ్రాడ్ వెళ్ళాలి, అబ్రాడ్లో మంచిగా చదువుకోవాలి, అక్కడ వర్క్ చేయాలి. కానీ వాళ్ళు అక్కడ దాకా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి 50% సక్సెస్, 50% ఫెయిల్యూర్. ఎందుకు జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతకంలో శుక్రుడు ఎట్లా ఉన్నాడో చూడాలి. ఫస్ట్ విదేశీయానం అంటే శుక్రుడు రాహు పొజిషన్ ఎట్లా ఉంది, జన్మ జాతకంలో ఇద్దరు పొజిషన్ ఎలా ఉందో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. అలాగే నీ నేమ్ నెంబర్ నీ నేమ్ నెంబర్ ఎలా ఉంది ఒకసారి చూసుకోవాలి. అంటే ఒకవేళ 12 డిజిట్స్‌లో కానీ 16 డిజిట్స్‌లో ఉన్నా సరే కానీ కొన్ని సందర్భాలలో మనకి విదేశీయానానికి కూడా ఇబ్బంది అవుతుంది. పాస్‌పోర్ట్‌లో అసలు నీ నేమ్ పూర్తిగా ఎలా ఉంది, ఆ టోటల్ నెంబర్ నీకు మంచిగా అచ్చొస్తుందా లేదా, అది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. అలాగే రాహు శుక్రుడు యొక్క పొజిషన్ చూస్తున్నట్టయితే అలాగే మనకి ఇక్కడ అష్టమ వ్యయ స్థానాలు కూడా బలం కూడా ఉండాలి. వాళ్ళతో కూడా పొజిషన్ మనం చూసుకోవాలి. ఎందుకంటే విదేశీయానం వెళ్ళాలనుకున్నప్పుడు ఎందుకంటే నీకు డబ్బు కావాలి కదా! మరి డబ్బు చూపియాలి కదా! బ్యాంక్ బ్యాలెన్స్ చూపియాలి. దాంతోపాటు ఒక 30, 40 లక్షలు కావాలి. మన దగ్గర ఉంటేనేమో ఓకే. లేదంటే ఎడ్యుకేషన్ లోనో సంథింగ్ డ్యాడీయో, మమ్మీయో తీసుకొని పంపియాల్సొస్తది. సో, ఈ పొజిషన్ బాలేనప్పుడు వాళ్ళు విదేశీయానం అనేది కంప్లీట్ కాదు. సో, మనం ఏం చేయాలి ఇక్కడ మనకి విదేశీయానం వెళ్ళాలి, మనకి మకర రాశి వారికి ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకుంటే నిత్యం కూడా గోమాతకి ఏం చేయంటే
దోసకాయ తినిపించడం మొదలుపెట్టు. నీకు కుదిరినప్పుడల్లా గోమాతకి దోసకాయని కొంచెం కట్ చేసి, దోసకాయని అనేది గోమాతకి తినిపిస్తుండు. ఎప్పుడు తినిపియాలంటే నీకు కుదిరినప్పుడల్లా ఏ రోజు గాని వీకెండ్‌లో ఏ రోజైనా పర్లేదు నీకు కుదిరినప్పుడల్లా తినిపిస్తుండు గోమాతకి దోసకాయ. అది కూడా మనకి యెల్లో కలర్ వస్తది చూడండి. యెల్లో కలర్‌ది అది తినిపిస్తే ఇంకా చాలా బావుంటుంది. దాంతో పాటు నీకు దగ్గరలో ఎక్కడైనా సరే గానీ ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే మాత్రం ఆంజనేయ స్వామి టెంపుల్‌లో నువ్వేం జేయాలి అంటే, ఏదైనా ధూపం అంటే నువ్వు అగరబత్తీలు ఇచ్చేసేయి, లేదంటే సాంబ్రాణి పొడి ఇచ్చేసేయి. మంచిగా కోరుకో తండ్రి ఏ ఆటంకాలున్నా సరే గానీ అన్నీ తొలగిపోయి, నేను విదేశానికని వెళ్ళాలి, అక్కడ మంచిగా వర్క్ జేసుకోవాలి, మంచిగా అక్కడ స్థిరంగా ఉండాలని జెప్పి కోరుకో. ఇది విదేశీయానానికి మకర రాశి వారు. అలాగే వీళ్ళు ఎక్స్‌పెన్స్ అంటే ఓవర్‌గా అమౌంట్ స్పెండ్ జేయటం. అంటే మన డబ్బులు అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేసేస్తూ ఉంటారు. ఇదెందుకు అవుతది అంటే శుక్రుడు ఒకడు పీడించడం ద్వారా, అలాగే చంద్రుడు ఒకడు పీడించడం ద్వారా, గురువు నీచ స్థితిలో ఉండటం వల్ల. అంటే గురువు, శుక్రుడు అలాగే చంద్రుడు. ఈ ముగ్గురు నీచ స్థితిలో ఉన్న, పీడించబడుతున్న, శత్రురాశులలో ఉన్న వీళ్ళేం చేస్తారంటే ఆర్టిఫిషియల్ అపియరెన్స్ అంటే ఇప్పుడు ఒక బ్రాండెడ్ వాచ్ పెడదాం అనుకుంటారు. కానీ బ్రాండెడ్ వాచ్ పెట్టే అంత ఉండదు. దాంట్లో ఫస్ట్ కాపీ సంథింగ్ ఏదో పెడతారు. అలాగే మనకి గోల్డ్ ఎఫోర్డ్ చేయలేరు. కానీ ఆ టైంలో ఏంటంటే ఆర్టిఫిషియల్ గోల్డ్‌కి అట్రాక్ట్ అవుతారు. అట్లా డబ్బులు వీళ్ళు ఓవర్ ఎక్స్‌పెండిచర్ పెట్టేస్తుంటారనమాట. ఈ గ్రహస్థితి బాలేనప్పుడు జాతకంలో. అదే వీళ్ళకి బాగున్నప్పుడు నేను చాలామందిని చూసా. వాళ్ళు సేవింగ్స్ చేసే వాళ్ళని. వాళ్ళకి జూపిటర్ ఎక్సలెంట్. వాళ్ళకి గురువు స్థితి బాగున్నప్పుడు వాళ్ళు సేవింగ్స్ బాగా చేస్తారు. అలాగే ప్రాపర్టీస్ మీద కూడా బాగా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. కాబట్టి మనము 1కి 2 సార్లు మనం తెలుసుకోవచ్చు మన జన్మజాతకంలో చూసి. సో ఏం చేయాలి గురువుగారు ఇక్కడ మనకి మరి ఇట్లాంటి ఓవర్ ఎక్స్‌పెండిచర్స్ మనం అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. అసలు ఆలోచన రాకూడదు మనకి. ఏది కొన్నా కొంచెం మంచిది కొనుక్కోవాలి, స్టాండర్డ్‌గా ఉండాలి అనుకుంటే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే నిత్యం కూడా ఏదన్నా టెంపుల్‌లో ఏం చేయంటే ఈ మనకి పీటలు వస్తాయి కదా! హోమంలో వాడుకునే పీటలు గానీ, వాళ్ళు కూర్చోటానికి అయ్యగార్లు కూర్చోటానికి ఆ పీటలు వస్తాయి కదా! ఆ పీటలు ఎక్కడైనా సరే గానీ నీకు కుదిరినప్పుడల్లా అక్కడ ఇస్తా ఉండు. ఏదైనా టెంపుల్‌లో ఇస్తా ఉండు. అనవసరమైన ఎక్స్‌పెండిచర్స్ తగ్గుతాయి. అలాగే ఆంజనేయ స్వామికి నీకు కుదిరినప్పుడల్లా ఏంటంటే ఆయనకు వస్త్రాన్ని సమర్పించు. తండ్రికి ఏంటంటే వస్త్రాన్ని సమర్పించి నీ మనసులోని కోరుకో అనవసరమైన ఖర్చులు తగ్గాలి తండ్రి, అలాంటి ఆలోచన రాకూడదు అని చెప్పి కోరుకో. మళ్ళీ ఇక్కడ వీళ్ళకేమవుతుందంటే అనవసరమైన ఖర్చులకైతే చెప్పేసాం మకర రాశి వారికి. కెరియర్‌లో మనం అనుకున్నంత రీచ్ వెళ్ళకపోవటము కెరియర్‌లో. అంటే జాతకంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జాతకంలో రాశి చక్రంలో శని, రవి, గురు ఈ ముగ్గురు పరిస్థితి మనం చూడాలి. కెరియర్‌లో రికగ్నైజేషన్ వస్తలేదు, కెరియర్‌లో ప్రమోషన్ వస్తలేదు. ఈ ముగ్గురు స్థితి చూడాలి. అలాగే D9, D10 చార్ట్‌లలో లగ్నాధిపతి, అలాగే పంచమాధిపతి ఎలా ఉన్నాడు. ఇప్పుడు వృత్తి స్థానం అనగానే ఏంటంటే 10థ్ హౌస్‌కి వెళ్ళిపోతారు అందరూ. 10వ స్థానానికి వెళ్ళి అక్కడ నా వృత్తి స్థానము, నా కర్మస్థానం అని చెప్పి అక్కడ 10వ ఇల్లుని అనలైజ్ చేస్తూ ఉంటారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కమ్యూనికేషన్ స్కిల్సే లేవు. లేదనుకుంటే నీ దగ్గర ఉన్న నాలెడ్జ్‌ని నువ్వు కరెక్ట్ రిప్రజెంట్ చేయలేకపోతున్నావు అంటే ఫస్ట్ 5థ్ హౌస్ లార్డ్‌ని మనం అబ్జర్వ్ చేయాలి. 5థ్ హౌస్ లార్డ్ పర్ఫెక్ట్ ఉంటేనే మనకి నీలో ఉన్న ఆ టాలెంట్‌ని ఏదైతే నీ దగ్గర ఉన్న ఆ స్కిల్‌ని పర్ఫెక్ట్ వేలో నువ్వు ఎదుటి వ్యక్తికి రిప్రజెంట్ చేయలేవనమాట. 5థ్ హౌస్ లార్డ్ బాలేకపోతే. 10థ్ హౌస్ లార్డ్ బాగుంటాడు. బాగున్నప్పుడు ఏమైతది నువ్వు ఎద్దులాగా పని చేస్తూనే ఉంటావు తప్ప నీకు గుర్తింపు రాదు. అరే వీడు అది చేస్తున్నాడు కదా చేయని అని చెప్పి ఉంటది తప్ప, అరే వీడు ఇంత కష్టపడ్డాడు వీడికి ఇంకా మనం ఏదైనా మంచి పొజిషన్ ఇద్దాము అనే ఆలోచన వాళ్ళకి రానివ్వదనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనం అనుకుంటే నీకు కుదిరినప్పుడల్లా ఏం చేయాలంటే చోలా చన అంటే వైట్ చన వస్తాయి. ఆ వైట్ చన నువ్వు ఎక్కడైనా సరే కానీ గోమాతకి నీకు కుదిరినప్పుడల్లా తినిపిస్తూ ఉండు. అలాగే నువ్వు పర్టికులర్ ఏంటంటే నువ్వు ప్రతిదినం కూడా నువ్వు దినచర్యలో ఏం చేసుకోవాలనుకుంటే డైలీ కొంచెం దానిమ్మ రసం అనేది కన్జ్యూమ్ చేయి. లేదంటే దానిమ్మ గింజలైనా సరే కానీ ఆఫ్టర్నూన్ మీరు లంచ్ చేసిన తర్వాత కొన్నైనా సరే కానీ కన్జ్యూమ్ చేయటం మొదలుపెట్టు. అలాగే ప్రతినిత్యం కూడా మనకు స్నానం చేసేటప్పుడు కొంచెం ఇలాయచి మనం ఏం చేయాలంటే వాటర్ కొన్ని మంచి బాయిల్ చేసి వాటిని దింపేసి దాంట్లో ఒక 2 ఇలాచీలు దంచి దాంట్లో వేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసి ఆ 10 నిమిషాల తర్వాత ఇలాచీలు పక్కకు పెట్టేసి ఆ వాటర్ తోటి స్నానం చేయటం మొదలుపెట్టు. ఆటోమేటిక్ నీకు రికగ్నైజేషన్ ఎట్లా వస్తుంది చూడు మకర రాశి వారికి.
పని దగ్గర గానీ, ఎక్కడైనా సరే గానీ బ్రహ్మాండమైన అట్రాక్షన్ పవర్ ఏర్పడుతుంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పెద్దోళ్ళతోటి, మన కొలీగ్స్ తోటి గానీ బ్రహ్మాండంగా మీకు రిలేషన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి మకర రాశి వారికి 3 పాయింట్స్ అడిగారు. సో, దాని గురించి మనం రెమెడీసు, అలాగే గ్రహస్థితి ఎలా ఉంటే ఇలాంటి ఇబ్బందులొస్తాయో మనం ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాం కాబట్టి, మకర రాశి వారు ఈ యొక్క పరిహారాలు చేసుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.